హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి మన రెసిపీ శనగపప్పు పాయసం. ఏంటండి శనగపప్పు పాయసం మాకు తెలుసు అనుకుంటున్నారా? కానీ ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్గా. సో పదండి స్టార్ట్ చేస్తాం. దీనికోసం నేను 1.5 కప్పు శనగపప్పును బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేడి చేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కాక ఇందులో మేము కాజు వేసి ఫ్రై చేసుకుందాం. సో ఈ కాజు ఫ్రై అయ్యాక దీన్ని నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది తర్వాత మేము గార్నిష్ చేసుకోవడానికి యూస్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే నేను కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేశాను. ఇది ఫ్రై అయ్యాక అందులోనే నేను ఉప్మా రవ్వ వేసాను. రవ్వ వేసిన తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ఇందులోనే నేను 2 గ్లాసుల నీళ్లు పోసి ఈ రవ్వ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. సో ఇలా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి, లేకపోతే ఇందులో లమ్స్ ఫామ్ అవుతాయి. సో దీన్ని ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన రవ్వ బాగా కుక్ అయిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు నేను దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేస్తున్నాను. శనగపప్పు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మేము బెల్లాన్ని కరిగించుకుందాం. 1.5 కప్పు శనగపప్పుకు నేను 3 కప్పుల బెల్లం తీసుకున్నాను. బెల్లంని పొడి చేసి ఇలా నీళ్లు వేసి కరిగించుకున్నాను. కరిగించుకున్న తర్వాత దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అది బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను బెల్లాన్ని బాగా కరిగించుకొని ఇందులో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఎంత మంచి కలర్ వచ్చింది. సో ఇలా బెల్లం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కలిపి ఇందులోనే నేను సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో సోంపు పౌడరు, ఇలాచీ పౌడరు వేస్తున్నాను. దీనివల్ల బాగా మంచి సువాసన వస్తుంది ఇందులో. సో ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ అండ్ సింపుల్ కదండి ఇది చేయడం. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. చూడండి ఎంత మంచి కలర్, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. సో ఇది మీరు చల్లగా కానీ వేడిగా కానీ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.